ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు పచ్చిరొయ్యల కర్రీ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. నమస్తే, నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకుని ఇందులో ముందుగా శుభ్రం చేసి కడిగి ఉంచుకున్న చింత చిగురును వేసుకోవాలి. దీన్ని కాసేపు మగ్గబెట్టుకోవాలి. కాసేపు మూత పెట్టుకున్నామండి. ఓకే, ఇప్పుడు మగ్గిపోయిన తర్వాత చింత చిగురు ఇలాగుంటుంది. దీన్ని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పచ్చిరొయ్యలు వేయించుకోవాలి. పచ్చిరొయ్యల్లో కూరకు సరిపడా ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. పసుపు పచ్చిరొయ్యల కూరకి ఎక్కువ వేసుకోవాలండి. పచ్చిరొయ్యల్లో ఉండే నీసు వాసన అంతా పోతుంది. చూసారుగా, పచ్చిరొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం వచ్చేసింది. ఈ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయే వరకు మూత పెట్టి కాసేపు ఉంచుకుందాం. ఓకే, పచ్చిరొయ్యలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. అవి కాస్త చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కూరకు సరిపడ కారం కూడా వేసుకోవాలి. కారం కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం మిక్సీ చేసి ఉంచుకున్న చింత చిగురును కూడా వేసేసుకోవాలి. దీన్ని బాగా కలిపి సిమ్లో పెట్టి మూత పెట్టి కాసేపు మగ్గించుకుందాం. ఓకే అండి, బాగా వేగింది ఇది. ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసుకుంటున్నాను. గరం మసాలా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, అడుగంటుతూ ఉంటుంది. అందుకని చూసారుగా, ఇంకా వాటర్ ఉంది. వాటర్ మొత్తం పోయే వరకు మనం వేయించుకోవాలి. ఇంకా కాస్త వాటర్ ఉందండి, మరి కాసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. ఓకే అండి, ఆయిల్ మొత్తం పైకి తేలిపోయింది కదా, కూర రెడీ అయిపోయింది. అయితే ఈ చింత చిగురు కూరలో కొత్తిమీర వేసుకుంటే పెద్ద టేస్ట్ ఉండదు. అందుకని నేనైతే కొత్తిమీర వేయను. ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు పచ్చిరొయ్యల కర్రీ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.